ఈరోజు వాట్ ఈస్ ద ఆటోఫేగి అంటే ఇక్కడ ఆథర్ ఆటోఫేగి అనేది ఏమంటే జనరల్ గా మన బాడీ మెకానిజం ఇది. అంటే మన ఏజ్ ను రివర్స్ చేసేటువంటి ఒక మెకానిజం. అంటే మన యొక్క ఇప్పుడు మనం 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, కానీ 20, 30, 60 తీసుకెళ్ళేటువంటి మెకానిజమే ఆటో. అంటే చాలా మంది అంటే ఏజ్ రివర్స్ అంటే ఓన్లీ వెయిట్ తగ్గడమే కాదు. అంటే ఓన్లీ వెయిట్ తగ్గితేనే ఏజ్ రివర్స్ అని కాదు. ఇట్ మే బి ఒక స్కిన్ గ్లో కావచ్చు, ఎనర్జీ లెవెల్స్ కావచ్చు. మనం 20, 50లో చాలా ఎనర్జీగా ఉంటాం. అదే 30, 40 వచ్చేప్పటికి కొంచెం 40, 50 వచ్చి కొంచెం స్లో డౌన్ అయిపోతూ ఉంటాం జనరల్ గా. సో అటువంటి దాన్ని రివర్స్ చేసేదే ఆటోఫేగి. అంటే ఆటోఫేగి రివర్స్ చేసి అంటే నేను చెప్పేది ఏమంటే మీరు బరువు కావచ్చు, బరువు తగ్గడం కావచ్చు, తర్వాత మన స్కిన్ గ్లో కావచ్చు, దాంతో పాటు మన వైటాలిటీ, మన ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, ఇవన్నీ ఆటోఫేగి. అంటే ఎలా అంటే ఇప్పుడు మనము మన హౌస్ లో కొత్త కిచెన్ ఉంటుంది. ఆ కిచెన్ ను రెనోవేట్ చేయాలనుకుంటున్నాం. అంటే దాన్ని ఒక మోడరేట్ గా చేయాలనుకుంటున్నాము. అంటే పాతవి ఎంత తీసేసి ఇంట్లో వస్తువులు మార్చాలనుకుంటున్నాము. ఇంటినంతా రెనోవేట్ చేయాలనుకుంటాము. మన ఇంట్లో పాత వస్తువులను అలాగే పెట్టి మనం రెనోవేట్ చేయగలం. ఏం చేయాలి? ఆ యొక్క మొత్తం ఆ పాతవన్నీ తీసేసేసి కొత్త సామాన్లు కొత్తవి వచ్చినప్పుడు ఆ హౌస్ అనేది రెనోవేట్ అవుతుంది. నిన్న నేను అంటే నా బైక్ అనేది అంటే నా ఓల్డ్ బైక్, దానికి ట్యాక్స్ అయిపోయింది ఒక 6 ఇయర్స్ సంథింగ్ కూడా. సరే అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి షోరూమ్ అన్ని మార్పిచ్చేసాం. అంటే ఒక కార్ కానీ మనం ఏదైనా కానీ కొన్నప్పుడు ఫస్ట్ లో బాగా వస్తుంటుంది. తర్వాత ఒక 1,00,000 కిలోమీటర్లు తిరిగినప్పుడు ఒక్కొక్కటి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంటే అది ఎక్కువ మనల్ని నుంచి ఎక్కువ తినడం మొదలు పెడుతుంది. డబ్బులు ఎక్కువ పెట్టాల్సింది. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాం? కార్ ఇష్టమైన చెప్పి ఎలా పెట్టుకుంటాం, ఏం చేస్తే డిస్పోజ్ అంటే అమ్మాయి కొత్తది తీసుకోవడం మొదలు పెడతాం, కొత్తది తీసుకుంటాం. అలానే మన శరీరంలో కూడా శరీరం గురించి మాట్లాడేటప్పుడు అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన బాడీ గురించి మనం ఒక ఆర్గానిజం, మనమంతా కూడా ఒక వ్యవస్థ, ఒక జీవం, మన జీవం ఉన్నటువంటి శరీరం. ఈ శరీరం గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది దేంతో తయారవుతుంది? మన శరీరం సెల్. అంటే మన యొక్క ఆర్గానిజం అనేది మన ఒక ఆర్గానిజం. దీన్ని దేంతో? సెల్ నుంచి కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిస్తే కణం అంటాం. అంటే మన ఇంటికి బ్రిక్ ఎలానో, ఇటుక ఎలానో, అలానే మన బాడీకి సెల్ అనేది. సో ఆ సెల్ గ్రూప్ ఆఫ్ సెల్స్ కంబైన్ టు గో టు కొన్ని సెల్స్ కలిస్తే టిష్యూ, కణజాలం తయారవుతుంది. కొన్ని టిష్యూస్ కలిస్తే ఆర్గాన్, అవయవం. అంటే ఆర్గాన్ మీన్స్ మనము గుండె గాని ఒక ఆర్గానే, లంగ్ ఒక ఆర్గానే, స్కిన్ ఒక ఆర్గానే, తర్వాత కిడ్నీ ఒక ఆర్గానే. ఆర్గాన్ అన్ని కలిస్తే ఆర్గాన్ సిస్టమ్. అంటే డైజెస్టివ్ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్, కిడ్నీ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్, అవన్నీ సిస్టమ్స్ అన్ని కలిస్తేనే మన ఆర్గాన్ సిస్టమ్, ఆర్గానిజం అంటాం మనం. సో బేసిక్ గా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మన శరీరం అనేది సెల్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సెల్ గ్రూప్ ఆఫ్ సెల్స్, టిష్యూ ఆర్గాన్ నుంచి ఆర్గాన్ సిస్టమ్స్, ఆర్గానిజం. సో ఇప్పుడు మన అవయవంలో చూడండి, మనం ఇంట్లో రోజు క్లీన్ చేసుకుంటుంటేనే డస్ట్ క్లీన్ చేస్తే ఇల్లు క్లీన్ ఉంటుంది. అలాగని ఒక వారం రోజులు క్లీన్ చేయకుండా ఎలా పెడితే ఏమవుతుంది? డస్ట్ ఇంట్లో పేరుకుపోతూ ఉంటుంది. సో మన శరీరంలో కూడా ఎక్కడ మనం క్లీన్ చేసుకోవాలంటే సెల్యులార్ లెవెల్. ఎందుకంటే బేసిక్ అక్కడే కదా. సెల్ లోపల న్యూక్లియస్ ఉంటుంది, డిఎన్ఏ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సెల్యులార్ లోపల ఉన్నటువంటి ఈ డిఎన్ఏలో మార్పులు జరిగినప్పుడు, ఆ మ్యుటేషన్ జరిగినప్పుడు ఇదేంటి బ్యాడ్ సెల్ గా మారిపోతుంది. ఈవెన్ కన్వర్ట్ ఇంటూ క్యాన్సర్ సెల్ గా మారిపోతుంది. అటువంటి సెల్స్ ఇప్పుడు సపోజ్ మనము కిడ్నీ లోపల అటువంటి సెల్స్ అన్ని ఉన్నాయనుకోండి, ఏమవుతుంది? బ్యాడ్ సెల్స్ అన్ని ఉంటే ఏమవుతుంది? కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. సో మనం ఏం చేయాలి? ఆ సెల్ అంతా రీప్లేస్ చేయాలి. ఎప్పుడైతే బ్యాడ్ సెల్స్ తొలగిస్తే కొత్త సెల్స్ వస్తాయి. ఇంట్లో ఎట్లా పాత సామాన్లన్నీ తీసి మనం కొత్త సామాన్లు పెట్టుకుంటే మనం ఇల్లు బాగుంటుందో, అలానే మన శరీరంలో బ్యాడ్ సెల్స్ అంతా తీసేసి, బ్యాడ్ సెల్స్ ఎప్పుడైతే రిమూవ్ చేసేస్తే
కొత్త సెల్స్ డెవలప్ అయిపోతాయి. అదే మరి అలా చేయాలంటే ఏం చేయాలా? మన ఆపరేషన్ చేసి సెల్స్ ఏమైనా తీసేసి బయట పడేస్తామా? లేదు కదా! దేర్ ఈస్ నో పాసిబుల్. సో దానికి ఇట్ ఈస్ మెకానిజం. ఆ లోపల ఏదైతే బ్యాడ్ సెల్స్ అంతా గాని లోపల ఉన్నటువంటి ఈ తీసేసే దట్ ఈస్ కాల్డ్ ఆటోఫెగి. ఆటో అంటే సెల్ఫ్, ఫెగి అంటే ఈటింగ్. గ్రీక్ వర్డ్, జర్మన్ వర్డ్ సంథింగ్. సో సెల్ఫ్ ఈటింగ్, దీన్ని మనం అంటే సెల్ఫ్ ఈటింగ్ నే మనం ఏంటంటే ఆటోఫెగి. అంటే మన శరీరంలో ఉన్న సెల్స్ కానీ ఏదైనా కానీ, ఈవెన్ ఫ్యాట్, మన శరీరంలో ఫ్యాట్ ని కానీ అక్యుములేట్ అయిపోతుంది, ఆ ఫ్యాట్ తీసేసేది, బ్యాడ్ సెల్స్ తీసేసేదే ఆటోఫెగి. ఎప్పుడైతే బ్యాడ్ సెల్స్ అన్ని తీసేస్తుందో కొత్త సెల్స్ తయారు కావడం మొదలు పెడుతుంది. దానికి ఒక మెకానిజం ఉంది. దట్ ఈస్ కాల్డ్, దాన్ని మనం అంటే ఆటోఫెగి అంటాము. దీనికి ఒక నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. యోషిహిరో యోషిమి 2016లో ఈ మెకానిజం కు ఒక నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. అంటే ఎలా జరుగుతుంది ఈ మెకానిజం, లోపల ఏం జరుగుతుంది, మీరు ఈ ఆటోఫెగి ఎలా యాక్టివేట్ అవుతుంది, ఇదన్నీ చెప్పిన ఆయన యోషిహిరో యోషిమి జర్మన్ ఆయనకు ఒక నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది మనకు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆటోఫెగి. ఆటోఫెగి మీన్స్ లోపల ఎన్నో బ్యాడ్ సెల్స్ తయారవుతాయి ప్రతిరోజు. అది అక్యుములేట్ ఏదో రకం కిడ్నీ డ్యామేజ్ కానీ, క్యాన్సర్ కానీ ఏదో రకంగా వచ్చి మనకు ప్రాబ్లం వస్తుంది. దీన్ని ఈ యొక్క బ్యాడ్ సెల్స్ అంతా తీసేసేదే ఆటోఫెగి. ఎప్పుడైతే మన శరీరంలో బ్యాడ్, ఏదైనా బ్యాడ్, ఫ్యాట్ బ్యాడ్, ఏదైనా బ్యాడ్, దాన్ని ఎప్పుడైతే తొలగించుకుంటామో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఏం బెనిఫిట్స్ అంటే మన ఈ లోపల వాపు అంటే ఇన్ఫెక్షన్ తర్వాత కంటిన్యూ అయ్యేది ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ కారణం ఏమంటే చాలా రీజన్స్ బ్యాడ్ సెల్స్ ఉన్నప్పుడు ఆ బ్యాడ్ సెల్స్ తీస్తే ఇన్ఫ్లమేషన్ తొలగిస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఇప్పుడు మనము దాన్ని కనుక్కోలేము మనం, అది సడన్ గా బయటపడుతుంది. అది బయటపడుతుంది. ఇట్స్ స్కిన్ ర్యాషెస్ కావచ్చు, స్కిన్ అనేది స్వెల్లింగ్ కావచ్చు, రెడ్ స్కిన్ కావచ్చు, ఒక పేగుల్లో ప్రాబ్లం వస్తే క్రాన్స్ డిసీజ్ అంటాము, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాము, అంటే తిన్న వెంటనే మనము మోషన్ వెళ్ళిపోవడము. సో రకరకాలుగా బయటపడిపోతుంది ఇన్ఫ్లమేషన్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్కి వెళ్ళిపోతుంది. ఆటోఇమ్యూన్ డిసీజ్కి ఎల్లవాతం అనేది ఉంది. ఇవన్నీ కూడా ఈ ఇన్ఫ్లమేషన్ అన్ని కూడా రెడ్యూస్ అయిపోతుంది. దేనివల్ల అంటే ఈ ఆటోఫెగి వల్ల. తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ ను ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ చేసేది ఆటోఫెగి. ఎప్పుడైతే బ్యాడ్ సెల్స్ వెళ్ళిపోతే కొత్త సెల్స్ స్టార్ట్ అవుతాయి, ఆటోమేటిక్ ఇమ్యూన్ సిస్టమ్, దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూనోఫెగి అంటాం. నెక్స్ట్ మన న్యూరోజెనిటివ్ డిసీజెస్, పార్కిన్సన్ అంటే చేతులు వణకడము, ఆల్జిమర్ డిసీజ్ మతిమరుపు, ఇవన్నీ కూడా లోపల ఎప్పుడైతే బ్యాడ్ సెల్స్ అక్యుములేట్ అయినప్పుడు వస్తుంది. వాటినన్నిటిని కూడా మనము ఈ యొక్క ఆటోఫెగి వల్ల మనము ఖచ్చితంగా మనము దాన్ని రికవరీ చేసేయచ్చు, బ్యాక్ తీసుకొని రావచ్చు. సో వండర్ అంటే ఈ టెక్నిక్ అటువంటిదండి, ఆటోఫెగి అటువంటిది, అంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది ఆటోఫెగి అనేది. సో చాలా 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 మనం ఎందుకంటే ఈ కమ్యూనిటీకి చాలా బాగా హెల్ప్ చేస్తున్నాం, నిజం చెప్తున్నా. ఎందుకంటే ఓన్లీ వెయిట్ తగ్గడమే కాదు, వెయిట్ ఒక్కటి తగ్గడమే కాదు, ఆటోఫెగిలో వెయిట్ తో పాటు నీలో ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి, నీలో కొత్త సెల్స్ తయారవుతాయి, కొత్తగా మనకు యంగ్, చూడండి ఇక మన డైట్ ఫాలో వాళ్ళు ఆటోఫెగి డైట్ వాళ్ళు యంగ్ గా కనపడతారు. సో లిటరల్ గా నేను అంటే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను, ట్రై చేశాను నిజంగా. ఎంత అంటే ఒక 10 days లో దాదాపు 5 kgs తగ్గాను, నిజం చెప్తాను. 10 to 15 days లో 5 kgs తగ్గాను. చాలా ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి నా వెయిట్ 75 kgs. ఎప్పుడు కూడా వెయిట్ మెయింటైన్ అవుతా ఉంటుంది. బట్ ఇక్కడ ఏమంటే ఒక 10 days లో దాదాపు 5 kgs తగ్గాను. అంటే ఇన్ని రోజుల నుంచి ఆ టెక్నిక్ అటువంటిది. మనము ఎట్లా అంటే నెక్స్ట్ కమింగ్ నేర్చుకుంటాం మనం, వాట్ ఈస్ ఆటోఫెగి అనేది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆటోఫెగి. మరి ఆటోఫెగి పని ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. నేను బ్రీఫ్ గా ఆటోఫెగి అనేది ఎలా మన ఎలా యాక్టివేట్ చేయాలి ఆటోఫెగిని. ఫాస్టింగ్ అంటే డిప్రైవేషన్, మనము మన బాడీకి డిప్రైవేషన్ అంటే ఒక ఫాస్టింగ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆటోఫెగి యాక్టివేట్ అవుతుంది. మరి ఫాస్టింగ్ స్టేజ్ అంటే ఇప్పుడు మన పూర్వీకులు ఏమవుతుందంటే
వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళకు అన్నం ఏం లేదు, అడవులలో తిరిగేవాళ్ళు. అడవుల్లో తిరిగి ఏం చేసేవాళ్ళు, ఎక్కడ ఆహారం కనపడితే దాన్ని వేటాడి తిని మళ్ళీ ఏం చేసేవాళ్ళు, పోతా ఉండేవాళ్ళు. నడుచుకుంటూ పోతా ఉండేవాళ్ళు. మళ్ళీ వాళ్ళకి ఏం ఆహారం దొరుకుతుందా, నెక్స్ట్ దొరకదు. ఎప్పుడు ఆహారం దొరికితే అప్పుడు తినేవాళ్ళు. పలానా టయానికి లేనప్పుడు తినేవాళ్ళు. అప్పుడు ఆహారం దొరికితే అప్పుడు తినేవాళ్ళు. తినడం, నడుచుకుంటూ వెళ్ళడం, మళ్ళా వేటాడడం, మళ్ళా తినడం. వాళ్ళకి పలానా టైం అనేది అంటే సర్టెన్ టైం అంటే కరెక్ట్ ఈ టైంకి మనం ఇప్పుడు 3 పూటలు మనం అనుకుంటాం. వాళ్ళకి అటువంటిది లేదు. బట్ చాలా ఎనర్జీగా తయారయ్యేవాళ్ళు. అంటే మన బాడీ వాళ్ళు ఏం చేస్తారు, ఫాస్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆహారం దొరకదు. ఆహారం దొరికినప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి యొక్క అక్యుములేట్ అయినటువంటి ఫ్యాట్‌ని గాని తీసుకోవడం మొదలుపెడుతున్నారు వాళ్ళలో. సో, అందుకే వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు. మన పూర్వీకులు గాని, ఆదిమానవులు గాని స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు. అంటే ఎందుకంటే కారణం అది. సో, ఇక్కడ గూడా మనము ఆటోఫేగి ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే, ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఆటోఫేగి యాక్టివేట్ అవుతుంది. సో, దాన్ని మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటాం. అంటే ఒక 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండడం, ఒక 8 అవర్స్ ఫుడ్ తీసుకోవడం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆటోఫేగి. మరి ఈ ఆటోఫేగిని ఎలా యాక్టివేట్ చేయాలి? ఎలా యాక్టివేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు లో 4 స్టెప్స్ ఉన్నాయి దీంట్లో. లో కార్బ్ డైట్. టోటల్‌గా ఇప్పుడే చెప్పేస్తావు బుక్‌లో జిస్ట్ అంతా? లేదు మేడం. అంటే ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ ఉంది మేడం ఇది. చాప్టర్‌కెళ్ళిపోయావా? ఓన్లీ ఇంట్రడక్షన్ అన్నావు? అంటే ఓకే మేడం. ఓకే. అంటే బ్రీఫ్ మేడం. బ్రీఫ్ ఉంది మేడం ఇది. అంటే కార్బ్ డైట్, హై ఫ్యాట్ డైట్, ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ ఎక్సర్సైజ్. అంటే ఫస్ట్ చాప్టర్ అయిపోయి సెకండ్ చాప్టర్‌లో ఉన్నావా? యెస్. ఇంట్రడక్షన్ అయిపోయి సెకండ్‌లో ఉంది మేడం. మరి అంత బ్రీఫ్‌గా వెళ్ళిపోతే ఎట్లా? ఓన్లీ ఇంట్రడక్షన్ రేపటి నుంచి. ఓకే. ఓకే మేడం. ఓకే మేడం. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ. సో అంటే అంతా గుర్తు పెట్టుకోవడం కష్టం కదా! ఒక్కొక్క టాపిక్ ఒక్కో రోజు చేద్దాం. యెస్ మ్యామ్. ఓకే మ్యామ్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆటోఫేగి. అంటే ఆటోఫేగి అంటే ముందు వెయిట్ లాసే కాదు, లోపల ఉన్నటువంటి మన బ్యాడ్ సెల్స్ నుంచి తినడమే ఆటోఫేగి. సో దీని గురించి ఎలా యాక్టివేట్ చేయాలి టుమారో క్లాస్‌లో నేర్చుకుందాం. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. థాంక్ యూ మ్యామ్. యాహ్! సో యాస్ నవీన్ చెప్పినట్లుగా అంటే రోజు ఒక చాప్టర్ బ్రీఫ్ చేసి మాట్లాడుకుందాం అనేసి చెప్పాను. ఈరోజు ఇంట్రడక్షన్ అన్నారు కదా! ఇంట్రడక్షన్ నవీన్ థ్యాంక్ యూ నవీన్, చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశావు. సో అబౌట్ మీకు అందరికి కూడా అర్థమై ఉంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టు నో అబౌట్ సెల్ డిస్ట్రక్ట్ అంటే వాట్ ఈస్ సెల్ డిస్ట్రక్ట్, ఇవన్నీ కూడా మనకి ఈ ఒక్కొక్క చాప్టర్ లో మనకు తెలుస్తా వస్తుంది. మన లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే ఆటోఫెగి ఈజ్ న్యూయెస్ట్ లైఫ్ స్టైల్. ఇది ఒక లైఫ్ స్టైల్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టు రెడ్యూస్ ద వెయిట్, ఇట్ ఈస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో ఈ లైఫ్ స్టైల్ ఏంటి ఇది ఎందుకు మనం ఇంతమందిలో మాట్లాడుతున్నాం? ఇక్కడ ఎవరు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోవచ్చు. అండ్ కోచెస్ కే సెన్స్ అవుతుందా అంటే నో, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, డోంట్ థింక్ దట్ వాళ్ళు లావుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకే, మనం లావుగా లేము కాబట్టి లేము, ఇలా కాదనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. అండ్ అంటే ఈ సబ్జెక్ట్ తెలిసి పెట్టుకోవడం అనేది 100% అవసరం ప్రతి ఒక్కరికి కూడా. ఓకే, అండ్ ఆటోఫెగి గురించి మోర్ పీపుల్ అడాప్ట్ ద ప్రాసెస్ యాజ్ ఏ పర్మనెంట్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్ అంట. ఆల్రెడీ చాలా మంది పర్మనెంట్ పార్ట్ కూడా చేసేసుకున్నారు. ఓకే, ఈ ఆటోఫెగి అనే సైన్స్ ని దాంట్లో ఏంటి, డైట్ ని చేంజ్ చేసుకున్నారు, హ్యాబిట్స్ ని చేంజ్ చేసుకున్నారు. ఓకే, అండ్ అంటే షుగర్ ఫుడ్స్ ని చాలా కట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నన్ను తీసుకోండి, అంతకుముందు కూడా పెద్దగా లావు లేను అని అనుకుంటానే ఉన్నాను, కానీ నేను ఆల్మోస్ట్ 7-8 కేజెస్ ఎక్స్ట్రానే ఉండింటిని. ఓకేనా, సో 6 కేజెస్ విత్ ఇన్ 25 days లో ఐ రెడ్యూస్. ఆ తర్వాత మామిడి పళ్ళు నన్ను డిస్టర్బ్ చేసింది అనుకోండి, అది వేరే సంగతి. బట్ ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్, మామిడి పళ్ళు తిన్నాను, కానీ మామిడి పళ్ళు తింటున్నాను కాబట్టి ఏం తగ్గించుకోవాలనే క్లారిటీ నాకు వచ్చింది బుక్ చదవడం వల్ల. ఐ విల్ యాడ్ మామిడి పళ్ళు. ఓకే, బట్ నేను మామిడి పళ్ళు తిని, మళ్ళీ ఒక కొంచెం అన్నం తిని, మళ్ళీ కాఫీ తాగి, మళ్ళీ స్వీట్లు తిని, మళ్ళీ శనగపప్పు కుంటల మధ్యలో ఏది మంచిదంటే అది తింటా ఉంటుంది. శనగపప్పు కుంటలు అంటే అది మీకు తెలుసు కదా, చిక్కీస్, అది మంచిదని అది తింటాము. ఏది మంచిది, అరటిపండు మంచిదని అరటిపండు కూడా తింటాం. మామిడి పండుతో పాటు మళ్ళీ అరటిపండు, మళ్ళీ దానిమ్మ పండు, జామకాయ దొరికితే జామకాయ మంచిదని తింటాం. బొప్పాయి ఇంట్లో కాసింది కదా అని తింటాం.
సో ఇది ఎంత క్లారిటీ లేకుండా మంచిది 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 అని తింటా ఉన్నాం. బట్ వన్స్ గోయింగ్ త్రూ దిస్ బుక్ ఐ అండర్స్టాండ్ నేను దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేన్ని తగ్గించుకోవాలి. దిస్ ఇస్ కాల్డ్ లైఫ్ స్టైల్. ఓకే, దిస్ బుక్ విల్ టీచ్ us ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఇంకా ఆ విధంగా తీసుకుంటే వీ హ్యావ్ సో మెనీ రైట్ అరేంజ్ చేసే సెషన్స్. మీరు బుక్ చదివి ఆ సెషన్స్ అన్ని కూడా వింటూ ఉంటే ఇంకా క్లియర్ గా అర్థమైపోతుంది. యూ కెన్ రియలీ బికమ్ యువర్ ఫ్యామిలీ డాక్టర్. Okay, so when individuals adopt the healthy lifestyle of autophagy, you can notice visible changes. ఎవరైనా కూడా లావు తగ్గడం మాత్రమే కాదు, చాలా నవీన్ చెప్పినట్టుగా గ్లో కావచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ తగ్గడం కావచ్చు, ఇన్ఫెక్షన్స్ తగ్గడం కావచ్చు, ఓకేనా, డ్యామేజ్ సెల్స్ ని తినేయడం కావచ్చు. రైట్, ఇదన్నీ కూడా ఈ బుక్ లో చెప్పడం అంటే ఎవ్రీథింగ్ యూ ఆర్ అబౌట్ టు సీ హియర్ ఈస్ బ్యాక్డ్ అప్ బై సైన్స్ అండ్ హెవీ రీసెర్చ్. ఊరికే చెప్పేలేదు, హెవీ రీసెర్చ్. దీని వెనకాల చాలా రీసెర్చ్ జరిగింది. ఊరికే ఇస్తారా నోబెల్ ప్రైజ్? ఈ దీంట్లో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఆటోఫేగి అనే సైన్స్ కి. ఇది ఇట్ విల్ నాట్ గివ్ ఈజీలీ. ఓకే, అంత సైన్స్ అండ్ రీసెర్చ్ దీని వెనకాల కూడా ఉంది. ఓకేనా, చాలా రిపోర్ట్స్ ఉన్నాయి, యాక్చువల్ సైంటిఫిక్ రిపోర్ట్స్ దట్ హ్యావ్ బీన్ కండక్టెడ్ టు సపోర్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ఆటోఫేగి అండ్ హౌ ఇట్ కెన్ బి బెనిఫిట్ us. దీని మీద చాలా రీసెర్చ్ రిపోర్ట్స్ కూడా ఉంది. ఓకే, సో జనరల్ గా మనం ఈ బుక్ ఎందుకు నేను ఎంత ప్రిఫర్ చేస్తున్నానంటే, మనము ఒక మెడికల్ జర్నల్ ఏదైనా చదవాలంటే మనకు అర్థమవుతుందా? దిస్ ఈస్ ఆల్సో ఒక సైన్స్ కదా. ఓకేనా, సైన్స్ అంటేనే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళే చాలా తక్కువ మంది. సో అందుకు వాట్ ద ఆథర్ ఏం చేశాడంటే, దీని ఇంత లెంగ్తీగా, ఇంత కాంప్లికేటెడ్ గా లేదు బుక్ అసలు. ఓకే, సో నో వన్ లైక్స్ టు రీడ్ లెంగ్తీ మెడికల్ ఎక్స్పోజిషన్. If there is one thing that can put people off about a subject is the use of complex terms. Yeah, use of complex terms. అంటే బుక్ లో కాంప్లెక్స్ టర్మ్స్ ఉంటే మనం అందరం కూడా చదవలేము, బట్ ఇట్ ఇస్ నాట్ దేర్ అన్నమాట. అందుకే వీళ్ళు ఏం చేశారంటే చాలా సింపుల్ గా రాయడం జరిగింది. మనకి మెడికల్ టర్మ్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి, ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది బుక్. And I will make it easy for you to grasp the complexities of every topic I talk about. ఈ బుక్ లో ఆథర్ చెప్తున్నాడు అనమాట, చాలా సింపుల్ గా ఉంటుంది. And you will realize through this book how autophagy can benefit your life. You can also learn how it can become part of your healthy lifestyle. As I told, మన లైఫ్ లో హెల్దీ ఒక పార్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, అండ్ సెల్ డిస్ట్రక్టింగ్ అనే దాని గురించి మనం నేర్చుకుంటాం ఇందులో. సెల్ డిస్ట్రక్టింగ్ ఇందాక నవీన్ ఆల్రెడీ చెప్పేశారు, నేను బుక్ గురించి ఇంకొంచెం క్లారిటీ ఇస్తున్నాను అంతే. ఓకే, హౌ ఆటోఫేగి డిస్ట్రాయ్స్ హార్మ్ఫుల్ సెల్స్ అనేది మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఇందాక నవీన్ చెప్పినట్లుగా సెల్స్ అన్ని కూడా మన ఒక ఆర్గాన్ డిస్ట్రాయ్ చేస్తుందంటే అది సెల్ వల్ల డ్యామేజ్ సెల్స్ చేసే పనే కదా. సో హౌ అది ఎలా జరుగుతుంది, సో ఆ సెల్స్ ని ఎలా మనం పోగొట్టుకోవాలి, ఇవి ఒక ఇంజక్షన్లు తీసుకోనో లేదా మాత్రలు మింగేస్తే జరగదు. ఇట్ ఇస్ ఆల్, దానికి ఒక టైం ఉంది. దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ సైన్స్ కాల్డ్ ఆటోఫేగి. ఓకే, అట్లాంటివన్నీ బాడీలో ఒక పెద్ద, ఈ బాడీ అనేది ఒక పెద్ద ఫ్యాక్టరీ లాంటిది, లోపల చాలా జరుగుతూ ఉంటుంది. ఓకేనా, సో వీటన్నిటిని ఎంత రీసెర్చ్ చేయకపోతే ఒక బుక్ రూపంలో మనకి ఇచ్చారు. బుక్ చదవడం, దీనికి పెట్టడం డబ్బులు, ఇది ఎంతనో 2000 2500 ఈ బుక్. ఇట్స్ నాట్ కాస్ట్లీ. ఒక్కసారి డాక్టర్ ఫీజు ఇస్తేనే 1000-1500 ఇస్తాం. ఓకే, సో చదవడం ఇంపార్టెంట్. ఐ డోంట్ నో, మీరు ఈ బుక్ మీరు మీ చేతిలో ఉంటే చాలా బాగుంటుంది. మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాం రేపటి నుంచి ఒక ఫస్ట్ చాప్టర్. సో ఓకేనా, సో దట్స్ వాట్ ఐ టు వాంట్ టు కన్క్లూడ్ విత్ నవీన్స్ టాపిక్. నవీన్ చెప్పిన దానికి కన్క్లూషన్ అనమాట ఇది. ఓకే, సో లెట్ us గెట్ స్టార్టెడ్ ఆన్ దిస్ జర్నీ ఆఫ్ సెల్ఫ్ హీలింగ్ అండ్ బెటర్ లివింగ్. ఈ బుక్ లో నెక్స్ట్ చాప్టర్ నుంచి వీఆర్ గోయింగ్ టు లెర్న్ మన జర్నీ ఆఫ్ సెల్ఫ్ హీలింగ్ అండ్ బెటర్ లివింగ్. సెల్ఫ్ హీలింగ్, రిమెంబర్ దిస్ వర్డ్, ద బ్యూటిఫుల్ వర్డ్. ఈ బాడీ ఒక అద్భుతం, ఇది రిపేర్ చేసుకోగలుగుతుంది అన్నింటినీ. ఓకేనా, దానికి మనం విపరీతంగా మెడికేషన్ ఇచ్చి చిన్న వాటికి కూడా, చిన్న తలనొప్పి వస్తే పెయింట్లు వేసేసుకోవడం, అలాంటి సొసైటీలో బతుకుతున్నాం. చుట్టుపక్కల చూస్తే మన ఫ్యామిలీలోనే దోస్ హూ ఆర్ నాట్ ఇన్ టు ద బిజినెస్, యూ కెన్ గో అండ్ సీ దేర్ లైఫ్. ఇంట్లో ఇన్ని మాత్రలు పెట్టుకుంటారు. ఓకేనా, ఎప్పుడు ఏం తలనొప్పి వస్తే వేసుకో, జలుబు వస్తే వేసుకో, పిల్లలకి జలుబు వస్తానే సిరప్ వేయడము, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు అయిపోయింది అవన్నీ వదిలేసినాయి లైఫ్ లో. ఓకేనా, చాలా అవసరం అయితే తప్ప మెడిసిన్ జోలికి పోము చిన్న వాటికంతా కూడా. ఎందుకంటే బాడీ ఇట్ సెల్ఫ్
విల్ రిపేర్. దానికి ఇవ్వాల్సిన టైం ఇచ్చేయాలి. ఓకేనా? ఆ నాలెడ్జ్ మనకుంటే ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు బ్రింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఆటోఫెగి ఇన్ యువర్ లైఫ్ నౌ. నీ లైఫ్ కి ఆటోఫెగి ఎలా బెనిఫిట్ చేస్తుందో తెలుసుకోవడమే. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద జర్నీ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. ఈ బుక్ కూడా ఒక చాప్టర్ ఒక్కొక్క కోచ్, నాట్ ఎవ్రీ వన్ కోచ్ కెన్, ఓకే, ఎవరి టీం అయితే పర్ఫామ్ చేస్తుందో వాళ్ళు బ్రీఫ్ చేసి మాట్లాడండి 10-15 minutes. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ లో హైలీ ఇన్ఫ్లమబుల్, వై ఇన్ఫ్లమేషన్ ఈస్ కిల్లింగ్ యూ. ఇన్ఫ్లమేషన్ గురించి ఉంటుంది నెక్స్ట్ చాప్టర్. ఓన్లీ ఇన్ఫ్లమేషన్ గురించే మనం మాట్లాడతాం. ఓకేనా? దట్స్ ఇట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఎంజాయ్ ద డే. అండ్ ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. అండ్ వాట్ టు సే, ఈరోజు సండే కదా, బాగా తినేద్దండి, కొంచెం చూసి తినండి. మొన్ననే పండగ పోయింది, బాగా తిన్నాము, మళ్ళీ సండే వచ్చింది, బాగా తినాలి. ఇలా అనుకోకుండా జస్ట్ బీ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ ఈటింగ్. యు కెన్ ఈట్. తినద్దని చెప్పడం లేదు, తినడమే లైఫ్ యొక్క పరమార్థం అన్నట్టుగా ఉంటారు చాలా మంది. అలా ఉండద్దండి. ఓకేనా? అండ్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. Tomorrow we can meet again. And one more thing I want to say is today is 11th, and again we have 4 more days in hand to complete our mission 500 target. So mission 500 అనే వాళ్ళు ఎవరైతే mission 500 లో ఉంటారో వాళ్ళందరితో కూడా we are going to do some different activities, and we are going to, అంటే Naren is really serious about the people, those who are performing. ఎవరు పర్ఫామ్ చేస్తారో వాళ్ళతో చాలా ప్లాన్ చేస్తున్నాడు నరేన్. సో 20 కన్సల్టేషన్ ఉద్దేశమే అది. మీ 500 మీ పీవీని మీరు మీట్ అవ్వగలరు అని. సో ఈ వెనకాల ఇంటెన్షన్ ఆల్వేస్, యాజ్ ఐ ఆల్వేస్ టోల్డ్ దట్, చాలా క్లయింట్స్ ని మనం మీట్ అవుతాం, చాలా మందికి హెల్త్ ని బెనిఫిట్ ఇవ్వగలుగుతాం, మనం నేర్చుకున్న సైన్స్ ని పోయి మనం మాట్లాడగలుగుతాం. యూ కెన్ బికమ్ అన్ హెల్త్ ఎక్స్పర్ట్. ఇప్పుడు రాబోయే కాలంలో అన్ని ఆటోమేషన్ జరుగుతుంది, బట్ నాట్ హెల్త్. ఓకేనా? రైట్. సో ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయడానికి ఆటోమేషన్ ఉపయోగపడుతుందేమో కానీ, బట్ మనం తినే ఫుడ్, మనకు తెలిసిన నాలెడ్జ్, మనలాంటి వాళ్ళు మాత్రమే హెల్దీ సొసైటీని బిల్డ్ చేయగలుగుతారు. దర్ ఈస్ సిక్ సొసైటీస్ రన్నింగ్ నౌ. సిక్, యంగ్ ఇండియన్స్ ఆర్ సిక్ అనే చాలా ఆర్టికల్స్ కూడా వచ్చింది. సో మన చేతిలో సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ ని పీపుల్ లోకి తీసుకెళ్ళడానికి పేరే మిషన్ 500. ఓకే, జస్ట్ బీ దేర్. ఈ 4 రోజుల్లో చేయడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ యూ విల్ ఎంజాయ్. డోంట్ మిస్ దట్ ఆఫర్. మళ్ళీ 15 తర్వాత చేసే పీవీకి మనకు ఆఫర్ ఉండదు, బట్ కొంచెం ఫీల్ అవుతాము. దానికంటే ముందే చేసుకోండి. ఆల్ కోచెస్ కి నేను చెప్పేది, just make sure that you are helping your team, you are giving enough time to your team for consultations or talk with everyone, and be there in the mission 500. I wish you all the very best. Have a great day. Love you all. Thank you, madam. Thank you, madam. Thank you so much. Thank you, madam. Thank you so much. Thank you, madam. Thank you so much. Thank you so much, Naveen Garu.